హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి అందరికి. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఊకి ఇదే కొట్టుకున్నాడు. ఇక మీదే నీ బొట్టు పోయింది. ఇందాక ఒకటే కొట్టుకుంటారు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నయ్యలకు తమ్ముళ్లకు తమ్ముడు అయి ఉంటే అక్క నీకు కట్టేదమ్మా. తమ్ముడు అన్న, తమ్ముడు అక్క, తమ్ముడు అన్న, చెల్లెళ్ళు, చిన్న తమ్ముడు కూడా ఉంటాడు. పండుగ స్పెషల్ వచ్చేసి ఇలా మటన్ కర్రీ అన్నమాట. చుట్టాలు ఎవరు రాకపోయినా మాకు మేమే ఇవ్వాలి చుట్టాలు. మంచిగా అయితే మొత్తం మటన్ అంతా అయితే నీట్గా కడిగి అయితే మొత్తం కలిపి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక ఎందుకు బ్లాగ్ షూట్ చేయను అనుకున్నావా? మొత్తం టక టక కడిగేసి ఉప్పు కారం అల్లం పసుపు అన్ని మంచిగా కలిపి పెట్టేసిన అయిపోయింది. ఎందుకు మటన్ కర్రీ బ్లాగ్ అవుతుంది ఓకేనా? అట్లానే అనుకున్నా కానీ ఇక ఏదైనా బ్లాగే కదా అందుకని. ఆయిల్ వేడండి ఫుల్గా. ఇప్పుడు చూడు ఎట్లా తింటుంది ఇక. తగ్గించి పెట్టాను. ఇవాళ అందరి ఇళ్ళల్లో మంచిగా సందడి సందడి ఉంటుంది కదా. అయితే కొంతమంది మన పాత ఛానల్లో బ్లాగ్ పెట్టాం కదా మధ్యాహ్నం, అది చూసైతే కొంతమంది అట్లాంటిది ఈ పండుగకి అట్లాంటి పట్టింపు అనేది ఏమి ఉండదు అని అయితే అంటున్నారు. ఏమో అండి, ఇక మనం ఫస్ట్ నుంచి వస్తున్నది కాబట్టి దాన్ని పాటించాల్సి వస్తుంది. ఆచారం ఏదో అంటారుగా. ఇంకా 4 రోజులు అయితే ఇక నానేది అది చేస్తే ఇంకా తర్వాత నుంచి బాగుంటుంది కదా. ఇన్ని రోజులు ఆగి ఎందుకు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో అని చెప్పేసి ఇక మేమైతే ఏం చేసుకోవట్లేదు అన్నమాట. అందరైతే హ్యాపీగా జరుపుకొని ఉంటారని అయితే అనుకుంటా ఉన్నాము. అందరూ హ్యాపీగా జరుపుకోవాలి పండుగనైతే. హ్యాపీ రాఖీ అండి అందరికి. నేనైతే చెప్పలేదు. పిల్లలు చెప్పిపోయారు, నువ్వు చెప్పినావు కానీ నేను చెప్పలేదు. చూసినావా? అదే ఏదో ఆలోచనలో ఉన్నా. తమ్ముడు రాలేదు, రాఖీ కట్టలేదు అని. తమ్ముడు వచ్చుడు కాదు, నేను పోలేదు. పోయినసారి అంటే ఫ్రెండ్స్ వాడు వచ్చి కట్టించుకొని వెళ్ళిండు అనమాట. మా తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు. ఇక అంత లాంగ్ ఇక నేను వెళ్ళలేదు కదా, అందుకని కట్టలేదు అనమాట. ఈసారి ఇక పండగ కూడా లేదు కదా అనేసి అయితే వెళ్ళలేదు అనమాట. లేకపోతే అయితే ఇంటికి రమ్మనైనా కట్టేదాన్ని. నెక్స్ట్ ఇయర్ కడతాడు. ఇవన్నీ కలిపి కట్టాయి ఒకటేసారి. అన్ని కలిపేటా కలిసి రెబ్బలేగా ఉన్నాం కానీ. అంతకుముందు ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒకసారి వచ్చిండు ఒక సంవత్సరం. ఈయనకి వచ్చిన ఒక సంవత్సరం వచ్చిండో అప్పుడు కట్టేసిన కానీ ఇక ఊకే ఇక్కడికే పిలిపించుకున్నా బాగుండదు కదా, నేనైనా వెళ్ళాలి కదా అని. అవునవును, నెక్స్ట్ ఇయర్ పోదు. అసలు ఎవరు పిలిపించుకోరు, అట్లా కరెక్ట్ పద్ధతి కాదు అది. అయ్యో అందుబాటులో లేనప్పుడు తప్పదు రావడానికి. ఇక పిల్లలు అది ఇదిగా పోవాలంటే పిల్లల్ని ఒకళ్ళు చూసుకునేటోళ్ళు ఉండాలి. అట్లుంటే మంచిగా వెళ్ళి కట్టేసి రావచ్చు ఏమంటే. ఏంటి అల్లం కంప్లీటా? అల్లం వెల్లిపాయలు చెప్పు మరి పట్టుకురావాలి. వెల్లిపాయలు ఉన్నాయి, అల్లం కావాలా? శారీ బాగుంది అన్నారు ఫ్రెండ్స్. చాలా థ్యాంక్ యూ అందరికి. బాగున్నా అని అన్న వాళ్ళందరికి. బాగున్నా అని అన్న వాళ్ళు. తెలుగు రావట్లేదండి నాకు నిజంగా. అమ్మాయి అయితే ఇంటికి వెళ్ళింది, మరి అయ్యగారిని కనుక్కున్నదా లేదా. మనకి ఇది ఒక చిన్న ఫంక్షన్ అది అయినా కూడా ఏమంటారు, అది అయిపోయే వరకు చిన్న టెన్షన్ ఉంటుంది అన్నమాట. అదే టెన్షన్ ఉంది, ఎట్లా అవుతుందో ఏమో అని, ఎప్పుడు వస్తుందో ఏమో అని టెన్షన్. ఇదేంటమ్మా ట్రైన్? ఇది కూడా పెట్టారా? వాటర్ చుక్కలేవే మంచి వస్తలే నేను. అమ్మో
అమ్ము అంటే రిచ్ వస్తుంది, రిచ్ అంటే అమ్ము వస్తుంది. చెప్పుకోవాలి ఏంటిదో చెప్పుకో. మటన్ ఇది, చికెన్ కాదు. చికెన్ బంద్ చేయాలి ఇక. చికెన్ నహి, అమ్మో చికెన్ జోలికి పోతే హెల్త్ ప్రాబ్లం చికెన్ బంద్ అవుతుంది. చేసేయాలి ఇక. అట్లా అని చెప్పి రూపాయి పోయినా కూడా మటనే తెచ్చుకొని చికెన్ వల్ల నేను నా అక్కకు అట్లా అయింది. మూత పెట్టేసి పెడతాను గ్యాస్ బంద్ చేసి. కుక్కర్లో ఎట్లేవా ఈసారి? నేను అడగడం మర్చిపోయినా, కుక్కర్ లేవా? ఆహా వేయను కుక్కర్లో. ఏ? కుక్కర్లో వండితే ఫ్రెండ్స్ నాకు తినబుద్ధి కావట్లేదు. మనం పొయ్యి మీద వండుకున్నట్టుగా ఉండట్లేదు ఫ్రెండ్స్ కుక్కర్లో వండితే. నేను ఇంతకుముందు ఎప్పుడైనా కానీ అసలు పొయ్యి మీద గిన్నెలనే వండేదాన్ని, అట్లాంటిది 2 times నేను కుక్కర్లో వేసిన అనమాట. అప్పుడు ఎప్పుడు కూడా తినబుద్ధి కాలేదు, సరిగ్గా మంచిగా అనిపించట్లేదు. అందుకే గ్యాస్ సిలిండర్ నా స్టైల్లో అట్లా చేసుకుంటాను అనమాట, ఇక పొయ్యి మీదనే గిన్నెలో. మళ్ళీ అందులో గ్యాస్ కూడా ఇక ఇయ్యాలే నింపించినాం కదా ఫ్రెండ్స్, ఇక కొద్దిగా మంచిగా వండుకొని తింటే తృప్తి ఉంటుంది కదా. అందుకని ఇక టెన్షన్ లేకుండా అయితే నిండుగా ఉంది మొద్దు కూడా, అందుకని టెన్షన్ లేకుండా అయితే వండుతాను అనమాట. లేతదే అనుకుంటా నాకు తెలిసి, ఇది లేతదే, రేపు సాయంత్రం వరకు ఉడుకుతుంది. తొందరనే ఉడుకుతుందిలే రేపు సాయంత్రం వరకు. కొత్తిమీర పుదీనా తేనే తేలేదు ఇంతకి. పోయి వస్తా ఇప్పుడు బయటికి, ఇక్కడ పక్కన షాప్ లో ఉంటది. సరే పట్టుకరా. ఎందుకు దేని చేస్తున్నావు? ఏం ఉడుస్తున్నారు? అయిపోయిందా కూర? ఏం కూర వండినావా? వండేసిన. ఎంతసేపు అయితే ఉండి? ఓ చాలా సేపు అయింది, 1/2 hour ఎక్కువ అవుతుంది. ఎక్కడ హాఫ్ అన్ అవర్? కాలేదా? ఇది మూతే చల్లారింది, ఇది కాదా మొత్తం చల్లారి? లైట్ వేసుకోవచ్చు కదా. దగ్గరకు అసలే ఫ్రై ఏంటంటే ఫ్రెండ్స్ ఇక సూప్ అయితే పెట్టదలుచుకోలేదు అనమాట, మంచిగా అయితే దగ్గరికి అయితే చేసేసిన. మొన్న 2 సార్లు తెచ్చుకున్నాం కదా మటన్, అప్పుడేమో ఇట్లానే చేసుకోవాలని ఉండే, కాకపోతే ఇక సరిపోతుందో సరిపోదో అని గ్రేవీ అయితే పెట్టినప్పుడు. ఇప్పుడు ఏం చేసినా ఇక మంచిగా అయితే దగ్గరికి అయితే పెట్టేసిన. ఎందుకు అదే తీసుకున్నారు మీరు? చేతులు ఎందుకు తీసుకున్నావు? పని చేస్తుంది అది, అటు పక్కన పెట్టు. ప్లాస్టర్ కాదు, పైపులకి వేసేది. స్టార్ట్ తీసుకోపోండి, సాయంత్రం పని స్టార్ట్ చేసుకుంటే తొందరగా స్నానాలు చేయవచ్చు. అక్కకు మళ్ళీ ఐస్మెంట్ చేయాలి. సాంబార్ చేసిన, సాంబార్ అట్లనే ఉండే, వేరే దాంట్లో పెడతా, ఇది ఖరాబ్ అయ్యేది కాదులే కానీ. అవునా బాగుంది అంటానవా? అయితే మటన్ వద్దారా దీనికి? నీకే నచ్చింది మేము చేసిన సాంబార్. ఏమో ఏమనుకుంటాను నువ్వు? సాంబారే అనుకుంటాను నేను. మంచిగా మసాలా పెట్టిన, చిక్కగా ఏదా కొంచెం. ఇక అదే ఇస్తాను నేను సాయంత్రం. నేనా? నేను వదిలి పెడతానా మటన్ని? సాంబార్ వేసుకొని తినంటుంది. అబ్బో అసలు ఈవినింగ్ తిందాం బిడ్డ, ఇక ఈ టైం అవుతుంది. ఇగో అందుకే ఇగో తొందరగా ఇంట్లో పనితో చేసుకొని ఫ్రెష్ అప్ అయి తినేద్దాం. ఇగో ఇది బయట తీసుకెళ్దాం. మరి చేతిలో ఏంటది? దానిమ్మనే. నేను దానిమ్మకాయ అట, చూసినావా? దీన్ని దానిమ్మకాయ అంటే దీని పేరు దానికి పెట్టేసిరేమో. అయితే బతాయ్యా ఇప్పటి నుంచి ఫ్రూట్స్ తను పోయినప్పుడు అట్లా పిలవాలి. ఇక నేను తీస్తలేవా దాన్ని, కానీ తీస్తావా? గోర్లు నొప్పి చేస్తాయమ్మా. అది అది కూడా దానిమ్మకాయ అట. కాదు తల్లి, ఆ ఒక్కటి అది తీసి శీర్షకం చేసుకొని తినండి, మళ్ళీ అదే తర్వాత మళ్ళీ అది తిందురు. మీరిద్దరు ఒక్కటి తినాలంటే తినలేరు, ఇద్దరు కలిసి చెరుకు సేపు దిగిపోండి, అది పొట్టు దాన్ని. చేతులు నొప్పులు అయితే డాడీ చేరుకోసేది అంటానమ్మా. సోరకాయ అంత పెద్దది తెచ్చినాం కదా నిన్న ఇంటికాంచి, అందులో సగమే వేసిన, సగము ఫ్రిడ్జ్ లోనే పెట్టేసిన. ఆ సగం నెక్స్ట్ మంత్ ఉండదు.
నెక్స్ట్ మంత్ దాకా ఉంటుందా కూర అయినా ఉంటుంది దాంతో అన్నం అయితే కొంచెం ఉన్నది కొన్ని అయితే ఇక బియ్యం కలిపితే సరిపోతుంది ఇక వంట కూర అయితే ఇక అదే ఇక సాయంత్రానికి ఎందుకు సాయంత్రం మటన్ కర్రీ ఉండవా ఇంకేం మటన్ కర్రీ అది కాదానే ఓ అది మటనేనా బయట వేసి వస్తాను ఎడిపోయారమ్మా అటు తీయకుండమ్మా పొట్టు బట్టలు ఇవ్వాలి ఒకరు ఎండినయో లేదో మరి ఎండ ఇంత ఎండ కొడుతుంది ఎండవా ఇంకా పొద్దున్న ఏమో నిన్న ఇవాళ ఒక్కరోజే వర్షాకాలం అట్లా వచ్చింది అంతే పొద్దున మళ్ళీ ఎండాకాలం ఒకరోజు వర్షాకాలం ఉంటుందా ఉంటుంది అమ్మ బట్టలు అంటే తీయరాదండి తీయొస్తలేదా పొట్టు అట్లా కాదు మీరు పైన పొట్టు పొట్టు వలితే అది లోపల అది అట్నే ఉంటుంది నేను చేత తీస్తాను నాకు షాక్ నేను తీస్తా ఆగండి మరి కొద్దిసేపు ఆగండి వచ్చింది చేయి గుచ్చుకుంటుంది ఓ మీరు ఏదో కథ చేసేటట్టుంది నేను తీస్తలే ఆగు